మొత్తానికి గెలిచే అభ్యర్థికి మనం సీట్ ఇవ్వాలి, గెలిచే అభ్యర్థిని మనం నిలబెట్టాలి. ఊరికే ఆచితూచి అడిగేయకుండా మరి బోర్ల పడ్డట్టు కావద్దు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఎవరినో చిన్నగా పసిగట్టాలని ఉపాయం చేస్తున్నారట. సరే, సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు. ఓ అమ్మా, బాంబు వేల్చిండు ఈటలు. దసరాకు దావతులు ఇవ్వకండి, అర్రే రే 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 రే, డబ్బు ఖర్చు చేసుకోకండి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అమ్మా, ఏం నడుస్తుందో లోపటంగు. సర్పంచి అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలు అని అనుకొస్తుండు. ఉరుకుల పెట్టి వచ్చే పాయే అప్పుడే రిజర్వేషన్లు ప్రకటించారు. ఇక నేనంటే నేనని గోసులు బిర్రగా ఎగజెక్కొని ఇక మరి మీరు ముందడికి వేస్తే మాత్రము ఉత్తకతే అవుతుంది. పైసలు జేబుగుల్లా, ఆరోగ్యంగుల్లా, ఇటు మనశ్శాంతి లేకుండా ఇక మొత్తం అంతా లూడి అయితే సంసారము. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ సర్కారు డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసిందన్నారు. ఇక గిట్టినే ఉడకలబెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు పోతే మహారాష్ట్రలో కోర్టు కొట్టేసిందట. మళ్ళా రద్దయినాయి అట. మళ్ళా దేవుడు అంటే ఏందిరా అంటే షిప్ప మళ్ళీ ఎనుగులనే ఉంది. అందుకనే మీరు ఉరుకుల పెట్టి వీడు ఉబ్బియంగానే ఉరుకుల పెట్టి దసరాకు మీరు దావతులు ఇచ్చి మీరు జేబులు గుల్ల చేసుకోకుర్రి, ఆగం కాకుర్రి అని ఈటల రాజయ్య ఏమో చెప్పుకొస్తుండు ముచ్చట. అయ్యా, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అంటూ ఈటల గుర్తు చేశారు. ఇది మహారాష్ట్రలో 3 మంత్రులు అలా చెబుతున్నారు. ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఏం నడుస్తుంది కథ? ఒకసారి ఫోన్ ఇక్కడ చేద్దాము కాంగ్రెస్ కోల్యాకు. వీళ్ళు మరి రిజర్వేషన్లు అని తీర మూతికాడికి దగ్గరికి కట్టేసి దూరం మేతేసినట్టుగానే ఉందిగా. బాగోతాము నీ సంసారం సల్లగుండు ఎట చేయాలరు నాయన. పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. ప్లీజ్ ట్రై లేటర్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత. ఈ కోజా ఎవరితోనో మాట్లాడుతుంది. మరి ఇది ఎట్లా అన్నట్టు అసలు మరి ఊరిచి ఏమన్నా ఇక అంతా గోల్మాల్ ఎవరు వెనకాడికే వస్తుందని ఆయన అంటుండు. లేదు మాకు బీసీలు అంటే. హలో శనార్థి తాత, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఈ ఈటల రాజేందర్ ఏమో అనుకొస్తుండు సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు, దసరాకు మీరు దావతులకి తీయకూరి, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకూరి. మహారాష్ట్రలో కూడా గిట్టనే స్థానిక ఎన్నికలు జరిగినాక కోర్టు రద్దు చేసింది. ఏదో కావాలని కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అనేది అనుకొస్తుంది తాత. మరి ఏం చెప్తావు ఈటలకు? ఈటల మతిలేని ఈటల అయిపోయిండు. అయ్యా, ఈటల బీసీల ద్రోహిలాగా మారిపోయిండు. అమ్మా, ఇవాళ బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్ లో చేర్చినప్పుడు మరి ఎందుకు బలమెత్తలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోయాడు? ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, ఇవాళ కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక స్పెషల్ జీవో ద్వారా ఇవాళ తమిళనాడు తరహాలో ఎన్నికలకు పోవాలనుకుంటుంది. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు మనం సీలింగ్ ని ఎత్తేయాలనుకుంటున్నాం, 50% నిబంధనని ఎత్తేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకులకు సిగ్గుండాలి బీసీల గురించి మాట్లాడడానికి. ఇవాళ బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా ముస్లింల రిజర్వేషన్ల పేరుతోని కుంటి సాకుతోని తప్పించుకునే ప్రయత్నం జరిగింది.
ఇవాళ సుప్రీంకోర్టు నిబంధనల మేరకే కదా ముస్లిం రిజర్వేషన్ కొనసాగుతున్నది. ఇవాళ బీహార్ లో కొనసాగట్లేదా, గుజరాత్ లో కొనసాగట్లేదా, మహారాష్ట్రలో కొనసాగట్లేదా? కావాలని జాప్యం చేసి ఇవాళ ఎక్కడైతే మేము బీసీ రిజర్వేషన్లు అమలైతే మాకెక్కడ పీఠం కదులుతుందో అనే ఉద్దేశంతోనే కావాలని కుట్ర చేశారు. ఏది ఏమైనా ఇవాళ హైకోర్టు తీర్పు కూడా సానుకూలంగా వస్తుందని కూడా మనందరం ఆశిద్దాం. ఇవాళ ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది బీసీల 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత హక్కుల కోసం, ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి ఇవాళ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక గొప్ప ఆలోచన చేసి బడుగులకు బలహీన వర్గాలకు కూడా అధికారాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో తీసుకొస్తే కనీసం ఓర్వలేని ఈ దద్దమ్మలు ఇవాళ బీసీల పేరుతో ఉన్న వాళ్ళు ఇవాళ ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇవాళ మొద్దు నిద్రలో ఉన్నారు. కాబట్టి వచ్చేసారి వాళ్ళు శంకరగిరి మాన్యాలే తప్పకుండా అవుతుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే నైతికత లేదు. ఇవాళ బీజేపీకి ఏజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా తయారైపోయింది. 42% రిజర్వేషన్ల పైన అసలు బీఆర్ఎస్ ఎజెండా ఏంది, బీజేపీ ఎజెండా అనేది ఇంతవరకు కూడా వ్యక్తపరచలేదు. ఇవాళ ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ కులగణలో కూడా పార్టిసిపేట్ కాని వాళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. ఇవాళ బీజేపీ ఏమో మొత్తం కూడా రిజర్వేషన్ల వ్యతిరేకిగా మారిపోయింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షమే అనేది మేము రుజువైంది. గాంధీ భవన్ ని బీసీ భవన్ గా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఇదే వాదం ఉంది, భవిష్యత్తులో కూడా ఇదే వాదంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. బడుగులకు బలహీన వర్గాలు మాతో ఉన్నారని విశ్వాసాన్ని పెంచుతాం, కల్పిస్తాం. ఒక 3 మంత్రులే చక్రం తిప్పిరు. ఆ ముగ్గురే బదులుకొని మీరు ఎవరిని మోసం చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేది అనేది మరి ఆయన బల్ల గుద్ది చెప్పుకొస్తుండు. మరి చెవులు వింటుండు తాత. మరి ఇప్పుడు ఎవరు కావచ్చు మరి ఆ 3 మంత్రులు? అది పార్టీ ప్రభుత్వం యొక్క అందరూ ఉమ్మడి తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప 3 మంత్రులు 2 కాదు. అట్లా ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఒకవైపు కూడా ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ 30కి కూడా ఒక డెడ్ లైన్ పెట్టిపోతున్నటువంటి సందర్భంలో, ఒకవైపు సర్పంచులు, ఎంపీటీసీలు పదవి కాలం ముగిసినటువంటి సందర్భంలో ఇవాళ ఒకవైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి ముందడుగు వేసింది. ఎన్ని కుట్రలు ఎవరు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రజాపాలనకు అపూర్వమైనటువంటి మద్దతుతో పాటు గొప్ప ఆదరణ లభిస్తున్నది మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. తాత మరి ఇప్పుడు రాకపోగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందుకు వచ్చానా, ఈ జూబ్లీ హిల్స్ కథ ముందుకు వచ్చానా? ఇప్పుడు స్థానిక సంస్థలు ఇచ్చిరు కదా, అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 31కిన మొదటి విడత అవుతుంది. 2 విడతలాగా ఇచ్చేసారు. నవంబర్ వరకు ఎన్నికలు ముగుస్తాయి. దాని తర్వాత ఇప్పుడు అక్టోబర్ లో కూడా రావచ్చు అంటారు జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ అనేది. మరి కోయిలాగా ఒకటి కోర్టులో చేసే మరి కోర్టు ఏం చెప్తుందో ఏం కాదో మరి ఏమన్నా మరలవాడేనా, ఏమన్నా తిరగవాడేనా? ఏమి కాదు, అంతేనా? అందరికి అనుకూలంగా వస్తుంది. మనం అందరం వేచి చూద్దాం. మంచి సంకల్పంతోని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆదరిస్తారని మనం నిర్ణయంతో ముందుకెళ్దాం తప్పకుండా. సరే తాత. మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి చెలగాని దయాకర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఈడే రాజేందర్కు ఈ రకంగా సురుకులు పెడుతుండు. ఇక పోతే